స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా? ప్రభువు మీతో మాట్లాడారా? మరి దినం విశ్రాంతి దినం, మరి జ్ఞాపకం ఉందా? అలాగే మరి దినం ప్రత్యేకమైన ఏంటంటే మరి సెప్టెంబర్ మాసంలో ఇది మొదటి విశ్రాంతి దినం కనుక మరి ఈ దినం ప్రభు బల్లలో మరి మనం అందరూ పంపులు పొందాలి కనుక ప్రతి ఒక్కరూ మరి దేవుని సన్నిధిని మరి నిర్లక్ష్యం చేయొద్దు. ఎందుకంటే మరి దేవుని సన్నిధిని దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తే దేవుణ్ణి నిర్లక్ష్యం చేసినట్లు కనుక మనము దేవుని నిర్లక్ష్యం చేస్తే దేవుడు ఒకవేళ మనల్ని నిర్లక్ష్యంగా చూస్తే మనం ఉండగలమా భూమి మీద? కేవలం మరి ఆయన ప్రేమమయుడు కృపామయుడు కనుకనే ఈ దినాన్ని మనల్ని ఎలా సజీవ లెక్కలో ఉంచాడు. ఏదేమైనా ఇంతకాలం ఒకవేళ విశ్రాంతి దినాలు మనం మరి దూరమయ్యామో దేవుడికి, కానీ ఈ విశ్రాంతి దినాన్ని మరి తప్పక దేవుని సన్నిధికి మీరు రావాలని, ప్రతి విశ్రాంతి దినాన్ని దేవుని సన్నిధిలో మరి గడపాలని, స్తుతించాలని తెలియజేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. కీర్తనల గ్రంథము 95వ అధ్యాయము 7వ వచనం. రండి, నమస్కారము చేసి సాగిలపడదము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎంత మేలు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చక్కటి వాగ్దానం ద్వారా భక్తుడు మరి ఏమంటున్నాడంటే, మరి కీర్తన ఎవరు రాశారో తెలియదు, కానీ దీనికి ముందు కీర్తనలు అయితే మరి విశ్రాంతి దినం తగిన కీర్తనని మరి మోషే గారు 90వ కీర్తన రాశారు. తర్వాత మరి ఈ కీర్తనలోనే ఎవరు రాశారో మనకు తెలియదు, కానీ ఇక్కడ భక్తుడు ఉంటారు. రండి, మళ్ళీ ఏమంటాడంటే రండి నమస్కారం చేసి సాగిల పడదాం. ఎంత మేలండి. అలాగే ఇంకేమంటాడు, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదము. ఏమంటాడంటే నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎంత మేలు. నిజమే కదా. మరి మనలను సృష్టికర్త సన్నిధిలోనే మరి లోకంలో ప్రతి చోట మరి మనకు పై అధికారులు ఉన్నారనుకో, వారి దగ్గర సాగిలి పడిపోతాం, వారికి లోబడిపోతాం. అలాగే మనకి ఎవరైనా ఎటు నుంచి ఏదైనా వస్తుంటే వారి దగ్గరికి లోబడిపోతాం. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడంటే మనలను సృజించిన సృష్టికర్త ఆయన సన్నిధిలో మోకరించగలిగితే మరి లోకంలో ఎక్కడనూ మోకరింప మరి మోకాళ్ళు వేయాల్సిన అవసరం లేదు. ఎవ్వరికి నువ్వు తల వంచాల్సిన అవసరం లేదు. మరి ఇక్కడ ఏమంటే దేవుని సన్నిధిలో దేవుని ఎదుట నువ్వు మోకాళ్ళు వేయగలిగితే దేవుడు మరి నిన్ను బలపరచబోతున్నాడు, దీవించబోతున్నాడు, హెచ్చించబోతున్నాడు. ఎందుకంటే ఆయనకి ఇష్టమైన రీతిలో మరి ఆయన సృష్టికర్త ఎదుట నువ్వు మోకాళ్ళు వేసావు కనుక మరి మోకాళ్ళు వేసిన నీవు, ఆయన సన్నిధికి వెళ్ళిన నీవు ఆయన మాట వింటే మరి మేలని దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక మరి ఆ మేలుకరమైన మాటలకి వినిపింపచేసి నిన్ను లోబడేలా చేసి నిన్ను దీవించాలి, ఆశీర్వదించాలి, విడిపించాలన్నది దేవుని కోరికని మరి నీకు తెలియచేస్తున్న ప్రతి ఒక్కరూ మరి ఈ మాటలు గుర్తుంచుకోండి. దేవునికి దగ్గరగా జీవించడానికి మీరు ప్రయత్నం చేయాలని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మీరు ఇస్తున్న వాగ్దానంకే స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు నా తండ్రి యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారో వారందరి జీవితాల్లో నా తండ్రి ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. రోగులుంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. అలాగే ప్రభా, యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి నాయన, ప్రతి ఒక్కరూ సృష్టికర్తవు నీవని తెలుసుకొని యేసయ్యా నీ సన్నిధిలో సాగిలపడి నమస్కరించే భాగ్యాన్ని, నీ సన్నిధిలో మోకరించే కృపను, నీ మాట వినే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని, మరి ప్రతి ఒక్కరిని మీరు నేనా దీవించాలని, ఆశీర్వదించాలని కోరుకుంటున్నావు కనుక ప్రతి ఒక్కరూ నిన్ను స్తుతించాలని నేనా మీరు ఇష్టపడుతున్నారు. మరి వారందరినీ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం. అందరూ లోబడడం కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి, ఎక్కడెక్కడైతే దినం ఆరాధనలు జరుగుతున్నాయో నీ నామ మహిమార్థమై జరిగినట్లు కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి, ఈ దినం మ్యారేజ్ డే, బర్త్డే జరిపిన బిడ్డలందరికీ క్షేమాన్ని, సమాధాన్ని, సంవత్సరం అంతా దయక్రీడని దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి, ఈ దినం నీ బిడ్డలు చేయి ప్రయాణాల ప్రయత్నాలు రాకపోకల్లో
కాచి కాపాడమని, మా భారతదేశాన్ని కాచి కాపాడమని, సమాధానము దయచేయమని, క్షేమం దయచేయమని యేసునా పేట అడుగుచున్నా పరమ తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డారా, ప్రభు మనందరినీ మరి దర్శించాడు, బలపరిచాడు. మీరు బలపడ్డారని నమ్ముతున్నాను. అలాగే దేవుని చిత్తం మీద వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇద్దరు ఎవరైతే మ్యారేజ్ డే, బర్త్డే జరిపించుకున్నారో మీ అందరికీ క్రీస్తు నామములో మరి నా శుభాలు తెలియజేసిన దేవుడి నిన్ను కుటుంబాన్ని బహుగా దీవించును గాక. ఆమేన్.